శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 104వ సర్గము. రావణుడు ప్రయోగించిన సోలమును శ్రీరాముడు తనకు ఇంద్రుడు సమర్పించిన శక్తిచే వమ్ముగావించుట. ప్రతిభాశాలియగు శ్రీరాముడు క్రుద్ధుడయుండగా ఆయన భీకర ముఖమును చూచి ప్రాణులన్నీయును గడగడ వణకిపోయెను. భూమి కంపించెను. సింహములతో పెద్ద పులులతో వృక్షములతో ఒప్పుచున్న త్రికూట పర్వతము చెలించెను. నదీనాథుడైన సముద్రుడు క్షోభకు గురి అయ్యేను. ఆకాశమునందు అశుభసూచకముగా పక్షులు మిగుల భీతితో తీవ్రముగా అరచుచు అటునిటు తిరుగసాగినవి. మేఘములు పరుషముగా గర్జించుచు అంతటను సంచరింపసాగినవి. మిక్కిలి క్రుద్ధుడయ్యున్న శ్రీరాముని దారుణమైన ఆ ఉత్పాతములను చూచి ప్రాణులన్నీయును భయముతో వణకిపోయినవి. రావణుని గుండెలో దడపుట్టెను. మహావీరులైన రామరావణులు తీవ్రముగా పోరాడుచూ భీకరమైన వివిధములకు ఆయుధములతో మహాసంగ్రామమనర్చుచుండిరి. అది లోకముల ప్రళయమును సూచించునదిగా ఉండెను. ఆకాశమున విమానములందున్న దేవతలు, గంధర్వులు, మహానాగులు, ఋషులు, దానవులు, దైత్యులు, గరుడాది పక్షి జాతులవారు ఆ ఘోర సమరమును దర్శించుచుండిరి. యుద్ధమును చూచుటకై వచ్చిన సకల సురాసురులు ఆ మహారణమును కుతూహలముతో శ్రద్ధగా గాంచుచుండిరి. అచటికి ఏతెంచియున్న అసురులు రావణునకు జయము జయము అనియు, దేవతలు శ్రీరామచంద్ర ప్రభువునకు జయము జయము అనియు పదే పదే పలుకుచుండిరి. ఇంతలో దుష్టాత్ముడైన రావణుడు శ్రీరాముని విషయమున ఆగ్రహోదగ్రుడై ఆయనను చంపదలచి ఒక మహాయుధమును స్పృశించెను. అది వజ్రము వలె బలమైనది. దాని శబ్దము భీకరమైనది. ఎంతటి శత్రువునైనను తుదుముట్టింపగలది. పర్వత శిఖరములతో సమానమైన కొనలు గలది. చూచెడి వారికి భీతిని కొలుపునది. పొగతో కూడిన ప్రళయాగ్ని వలె కాంతులీనుచున్న అగ్రభాగములు కలది. రుద్రుని త్రిశూలమునకు మించిన పదును గలది. శత్రువులకు ఎదిరింపరానిది. దానిని యముడు సైతము ఎదుర్కొనజాలడు. సమస్త ప్రాణులను భీతిల్లజేయినది. దేనినైనను రంపము వలె రెండుగా చీల్చివేయినది. అట్లు వెలుగులను చిమ్ముచున్న తీవ్రమగు సోలమును రావణుడు క్రోధావేశముతో చేబూనెను. అత్యంత క్రోధోద్రిక్తుడైన వీరుడగు ఆ రాక్షసరాజు ఆ సోలము యొక్క మధ్యభాగమును పట్టుకొనెను. ఆ యుద్ధరంగమున పెక్కుమంది రాక్షస వీరులు అతని చుట్టూనూ చేరియుండిరి. ఆ మహాకాయుడు కన్నులెర్రజేయిచు యుద్ధరంగమునందు సోలమును పైకెత్తి సర్వసన్నద్ధుడై యోధులలో సమరోత్సాహమును నింపుచూ రోషముతో పెద్దగా గర్జించెను. రాక్షసేంద్రుడు దిక్కులన్నీయును పిక్కటిల్లునట్లు గావించిన దారుణమైన ఆ మహానాదమునకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. అట్లు తీవ్రముగా గర్జించిన ఆ దురాత్ముని మహానాదమునకు ప్రాణులన్నీయును గడగడలాడినవి. సముద్రము మిగుల క్షోభించినది. మహావీరుడైన ఆ రావణుడు తన సోలమును గ్రహించి భీకరముగా గర్జించిన పిమ్మట రామునితో పరుషముగా ఇట్లు పలికెను. రామా, నేను రోషముతో పైకెత్తిన ఈ సోలము వజ్రము వలె అభేద్యమైనది. మీ అన్నదమ్ములిద్దరి ప్రాణములను ఇప్పుడే హరించివేయును. రణగర్వితుడవైన ఓ రామా, ఈ సైన్య సమక్షమున నిన్ను చంపి నిహతులైన మా రాక్షస యోధులతో నిన్ను సమముగా చేసెదను. రాఘవ, నిలువుము. ఇప్పుడే నా సోలముతో నిన్ను చంపివేసెదను. ఇట్లు పలికిన వెంటనే రావణుడు ఆ సోలమును రామునిపై ప్రయోగించెను. రావణునిచే ప్రయుక్తమైన ఆ సోలము 8 చిరుగంటలు కలదై మహానాదమునర్చుచూ ఆకాశమునకు చేరి విద్యుత్కాంతులను విరజిమ్ముచూ శోభిల్లుచుండెను. మహావీరుడైన శ్రీరాముడు అట్లు మిరుమిట్లు గొల్పుచూ భయంకరముగానున్న ఆ సోలమును జూచి ధనస్సును ఎక్కుపెట్టి నిశితములైన బాణములను ప్రయోగించెను. ఉవ్వెత్తుగా ఎగసిపడుచున్న ప్రళయకాలాగ్నిని ఇంద్రుడు వర్షధారల చేతవలే శ్రీరాముడు తన వైపునకు రివ్వున దూసుకొని వచ్చుచున్న ఆ సోలమును తన శర పరంపరతో నివారించెను. రావణునిచే ప్రయుక్తమైన ఆ మహాసోలము రాముని ధనస్సు నుండి బయల్వెడలిన శరములను అగ్ని మిడుతలను వలె దహించివేశెను. శ్రీరాముడు తాను ప్రయోగించిన ఆ సాయకములు అంతరిక్షమునకు చేరిన పిమ్మట అవి రావణుని శూలప్రహారములకు నుగ్గునుగ్గై భస్మమగుటను జూచి మిగుల క్రోధోద్రిక్తుడాయెను. అంతటా మిక్కిలి క్రుద్ధుడయ్యున్న ఆ రఘువీరుడు మాతలి ద్వారా ఇంద్రుడు పంపిన శక్తిని అనగా బల్లెమును చేతబట్టెను. బలశాలి అయిన శ్రీరామునిచే ప్రయుక్తమైన ఆ బల్లెము చిరుగంటలతో సవ్వడి గావించుచు మిరిమిట్లు గొల్పుచున్నదై
యుగాంతమున తోకచుక్కవలే ఆకాశమున తన కాంతులను నింపెను. రాముడు ప్రయోగించిన ఆ శక్తి రావణుడు ప్రయోగించిన ఆ శూలముపై దెబ్బతీసెను. అట్లు శక్తి చేకొట్టబడిన ఆ శూలము ముక్కలు ముక్కలై తేజోరహితమై నేలపాలాయెను. పిమ్మట తీక్షణముగా ధ్వని చేయుచు వేగముగా సాగిపోవునవి వజ్రముల వలె కఠినమైనవి అగు వాడి అయిన శరములతో శ్రీరాముడు శీఘ్రముగా సంచరింపగల రావణుని రథాశ్వములను కూల్చివేసెను. పిదప 3 బాణములచే రావణుని వక్షస్థలమునందును లలాటమునందును తీవ్రముగా దెబ్బతీసెను. శ్రీరాముని బాణప్రహారములకు రావణుని అవయవములన్నీయును మిగుల గాయపడెను. అతని శరీరము నుండి రక్తము స్రవింపసాగెను. అప్పుడు యుద్ధరంగమున రాక్షస సేనలో మధ్యనున్న అతడు బాగుగా వికసించిన పూలతో నిండియున్న అశోక వృక్షమును తలపింపజేసెను. శ్రీరాముని బాణముల ధాటికి రావణుని శరీరమంతయును తీవ్రముగా దెబ్బతినగా ఆ గాయముల నుండి పెళ్ళుబిగిన రక్తముతో అతడు తడిసిపోయెను. అప్పుడు అతడు యుద్ధరంగమున మిగుల ఖిన్నుడై పట్టరాని అసహనముతో ఊగిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 104వ సర్గము.